వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గాలి కబుర్లు చెప్పారు. ఎస్, మీరు విన్నది వాస్తవమే, గాలి కబుర్లు చెప్పారు. ఆ గాలి కబుర్లు ఏంటో ఒకసారి చూద్దామా? ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. అందులో ఆయన చెప్పినటువంటిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓ ప్రత్యేక విమానం, ఒక హెలికాప్టరు, ఆయన కొడుకు ఆయనకో విమానం, ఆయనకో మళ్ళీ హెలికాప్టరు, ఆయనకి మద్దతు ఇస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకో విమానం, మళ్ళీ ఓ హెలికాప్టరు, వీళ్ళందరూ గాల్లోనే ఉన్నారట, నేల మీద లేరుట. ఇది ఫస్ట్ అలిగేషన్. అండ్ ఆఫ్టర్ దట్ కొలంబోలో అయితే ప్రత్యేక విమానంలో వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 9 గంటలకల్లా విజయవాడ వస్తాడు ప్రత్యేక విమానం. ఏంది జల్సాలు? టీవీలో చూస్తే ఏమైనా పోయిందా అని అడిగారు. రెండవ ఎలిగేషన్. సరే, బాగానే ఉంది సార్ ఈ ఎలిగేషన్లు. అలాగే ఇంకొకటి ఏంటి, అసలు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న ఎవరైనా ఇలా చేశారా, చేసిన దాఖలాలు ఉన్నాయా అని లాస్ట్లో అత్యంత అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాగానే ఉంది. ఫస్ట్ దానికి మరి ప్రత్యేక విమానం ఇది అని చెప్తే లోకేష్ గారు ఆల్రెడీ ట్వీట్ వేశారు. లోకేష్ గారు వేసినటువంటి ట్వీట్ ఏంటి, నా మ్యాచ్ టికెట్టు, నా ప్లేన్ టికెట్టు, నా దుడ్లతో నేను కొనుక్కొని చూసొచ్చా, నీకేంది, నీ దుడ్లతో కాదు కదా అని. సో ప్రభుత్వానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, బేసిక్గా అయ్యా మీరు ఎందులో తిరుగుతున్నారో ఏంటో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కంటూ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ కూడా పెట్టాలి, ఆయన కూడా గాల్లోనే ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆ కోరిక మీరు నెరవేర్చాలి, లేదంటే ఆయన దాని మీద కూడా కోర్టుకు వెళ్తారేమో అనేటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఇది పాయింట్ 1. సో లోకేష్ని పక్కన పెట్టేద్దాం, అయిపోయింది. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, లేదంటే రావడానికి స్పెషల్ ఫ్లైట్, ఇది ఆయనకి ప్రోటోకాల్లో ఉంది. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసినటువంటిది, అలాగే ఏవియేషన్ వాళ్ళు చెల్లించినటువంటి అమౌంట్స్, వీటికి సంబంధించినటువంటి వివరాలు గతంలోనే ముఖ్యమంత్రి గారికి కావచ్చు, లేదంటే వారి వ్యక్తిగత పర్యటనలు పార్టీ ప్రకారం పర్యటనలకు సంబంధించిన దాంట్లో ఖర్చు అంతా కూడా ఎవరెవరు పెట్టుకున్నారు అనేది లెక్కలు బయటకు వచ్చాయి. అది వచ్చింది. ప్రభుత్వ పరంగా జరిగినటువంటి పర్యటనలు, ఢిల్లీ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఇంకో చోట ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా, దానికి సంబంధించి ఏదైనా సభలో ప్రధానంతో పాల్గొనడానికి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఫ్లైట్ వాడారు యాజ్ అ ప్రోటోకాల్. సో దానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడిన దానికి లెక్క చెల్లవుతుంది. డిప్యూటీ సీఎం, మరి నా దగ్గర 5 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు, నేను ఎప్పుడైనా వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చానంటే వాళ్ళని కనీసం బస్సులో అన్నా ఎక్కడగా పంపించిన దాఖలాలు లేవు. ఎక్కడికి వెళ్ళినా ఏకాకి సొంటుకొమ్మలాగా నేనే వెళ్ళాలి, నేనే చేయాలి అనేటువంటిది ఉంది తప్ప స్పెషల్ ఫ్లైట్ వేరేది ఇంకెవరిని ఎక్కనివ్వం కదా మనం. అంటే ఇది వాళ్ళన్నటువంటిది, వాళ్ళు ఇస్తున్నటువంటి కౌంటర్ ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం చేసినా నేనే, అంతా నాదే అన్నట్టుగా ఆయన పరిస్థితి అప్పుడు ఉంది. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఎవరికి పెద్ద వాల్యూ లేదు కాబట్టి వాళ్ళకి ఆ స్పెషల్ ఫ్లైట్లో ఎక్కేటువంటి అవకాశం రాలేదు. సో కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా మాత్రమే కాదు, జనసేన అధినేతగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ వెయిటేజ్ దక్కుతోంది. అది వాళ్ళు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా ఇస్తున్నటువంటి ఒక గౌరవం. సో దాన్ని కాదనడానికి జగన్మోహన్ రెడ్డి గారికో, నాకో, మీకో ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అంటిల్ అన్లెస్ అది వారి వ్యక్తిగత పర్యటనలు, కేవలం వ్యక్తిగత పర్యటనలకే వాళ్ళు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడితే తప్ప. అన్ఫార్చునేట్లీ ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్లో పెట్టేస్తున్నారు. మా వ్యక్తిగత పర్యటనలకు సంబంధించి మా సొంత ఖర్చులు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకే ప్రభుత్వ ఖర్చు అని. పైపెచ్చి ఇంకా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసు నిర్మాణానికి సంబంధించి దీనికి ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టద్దండి, నా ఆఫీస్కి నేనే చూసుకుంటాను కూడా ప్రభుత్వానికి ముందే చెప్పేశారు కాబట్టి అక్కడ అది అయిపోయింది. ఇక మూడోది,
బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అసలు ఇలా చేస్తారా అని అడిగారు. దానికి సమాధానంగా మీరందరూ కూడా కేవలం చేయాల్సినటువంటిది ఏంటంటే గూగుల్ చేయండి, జగన్ ప్రత్యేక విమానం, ఈ 3 పదాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. తెలుగులో జగన్ ప్రత్యేక విమానం అని పెడితే మొట్టమొదటిగా వచ్చేటువంటిది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమాన ప్రయాణాలకి 222.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారం వెల్లడించింది అనేది ది హిందూలో వచ్చినటువంటి వార్త. విమానాల ఖర్చుకు సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత కిందకి వరుసగా వెళ్తే సరే ఇవి వారు చేసినటువంటి ఆరోపణలు ఇవి అని అనుకుంటే 2023 జనవరి 31వ తేదీ ఉన్నటువంటి వార్తను చూసినట్టయితే జగన్ ప్రత్యేక విమానంలో, అంటే స్పెషల్ ఫ్లైట్ అంటారండి ఇంగ్లీష్లో, స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం, మరో విమానంలో పయనం. జనవరి 31 ఆయన ఢిల్లీని వెళ్ళారు అని చెప్పని దానికి సంబంధించినటువంటిది మొదటి 2వ పేజీలో వచ్చినటువంటి వార్తలు. తదుపరి ఈ 227 కోట్లకు సంబంధించి లెక్కలు చూస్తే 2019-20లో 31.43 కోట్లు, 2020-21లో 44 కోట్లు, 2021-22లో 49.5 కోట్లు, 2022-23లో 47.18 కోట్లు, 23-24లో 50.81 కోట్ల రూపాయలు చెల్లించారు. విమాన ఛార్జీలకు 112 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీలకి 82, అంటే ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెట్టినటువంటి ఖర్చు అంటే మరి ఎలాగా చెప్పాలి? ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్పాలి? ఈ లెక్కలు ఇలా ఉన్నాయి. ఇక 3వది, అంత దూరం పోయి మ్యాచ్ చూడాల్సినటువంటి అవసరం ఏంటి? టీవీలో చూడొచ్చుగా. నేను టీవీలోనే చూసా. మీ డబ్బులు ఖర్చు పెట్టడం మీకు ఇష్టం లేదు, ప్రజల సొమ్ము అయితే వెళ్ళి వచ్చేవారు. కానీ నారా లోకేష్కి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ₹1 కోటి ఎంతో అయిందని సాక్షిలో వేసినటువంటి లెక్కకి నా దుడ్లు నా ఇష్టం అని చెప్పి ఆయన పెట్టానన్నారు. ఆయనే చెప్తున్నప్పుడు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను, నీ డబ్బులు కాదు కదా అంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నిప్పే ఉంది దాంట్లో. మరి వీటిని గాలి కబుర్లు అనరా? అలాగే పక్కనే ఉన్నటువంటిది, తాడేపల్లికి పక్కనే ఉన్నటువంటి ఒక మీటింగ్కి వెళ్ళడానికి ఆ 20 కిలోమీటర్లకో ఎంతో 10 నిమిషాల ప్రయాణానికి 20 నిమిషాల ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అంతే కదా? హెలిప్యాడ్ కోసం ఏకంగా ఇల్లు ఖాళీ చేయించి, ఆ వెనకాల ఒక కాలనీ ఖాళీ చేయించి, అమరావతి సచివాలయానికి వెళ్ళడానికి అమరావతి గ్రామాల్లోంచి వెళ్ళాలి అంటే ముఖం చెల్లక 3 రాజధానులు దాంతో వెనకాల నుంచి ప్రత్యేక మార్గంలో ఆయన వెళ్ళినటువంటి తీరు ప్రజల సొమ్ముతో, అదే ప్రజల సొమ్ముతోటి టాయిలెట్లు కట్టించుకున్నటువంటి తీరు, విశాఖపట్నంలో 750 కోట్లు తగలేసినటువంటి తీరు. ఏ ప్రజాప్రతినిధి అయినా ఇలా చేస్తాడా? మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నకే. ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. సరే, నారా లోకేష్ ఇక్కడ బాధ్యత మరిచి వెళ్ళాడు అన్నారు. ముందు రోజు పండగ, శివరాత్రి వచ్చింది, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడాలి అని కోరుకోంది ఎవరుంటారు? అవకాశం వస్తే మీరు నేను కూడా వెళ్తాం స్టేడియంలో ఉండి చూడాలి అని. ఆయనకు అవకాశం వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, వెళ్ళారు. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని ఇలాంటి మ్యాచ్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు? బాధ్యత వదిలి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ప్రజానాయకుడిగా అక్కడ ఉండాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఎండగడుతూ హైదరాబాద్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూడడానికి వెళ్ళారు. థియేటర్లో అక్కడ చూడకపోతే కొంపలేమన్నా మునిగిపోయా? ఇంట్లో టీవీలో చూడొచ్చుగా, ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేసిందిగా, తర్వాత అందులో చూస్తే పోయేదిగా. ఎందుకు అంత దూరం పోవడం? అంటే నా దుడ్లు నేను ఖర్చు పెట్టుకుని థియేటర్లో సినిమా చూశాను అంటారు ఆయన. తప్పు కాదుగా, అది కూడా పాయింటే కదండి. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ సొంత డబ్బులతో అక్కడికి వెళ్తే ఏమొచ్చింది? ఏ బాధ్యత వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడికి? ఏమీ లేదే. పొద్దున్న బిల్గేట్స్ వచ్చారు, బిల్గేట్స్ని స్వాగతించడానికి ఆయన డ్యూటీ పడింది. కొలంబో నుంచి ఇమ్మీడియట్గా వచ్చారు, అయిపోయింది. ఎందుకు ఈ గాలి కబుర్లు చెప్పడం? ఈ గాలి కబుర్లు చెప్పినందుకే కదా 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది. ప్రతిపక్ష హోదా కోసం కోర్టులకు వెళ్ళి మరి అడుక్కుంటున్నది అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి దానికి సమాధానం చెప్పగలుగుతారా? అవుట్డేటెడ్ టాపిక్స్ని, అవుట్డేటెడ్ క్వశ్చన్స్ని పెట్టుకొని స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చింది చదవడానికి ప్రెస్ మీట్ అని చెప్పి పెట్టి ఏదో సంచలనాత్మక ప్రెస్ మీట్ అని టైటిల్. సంచలనం లేదు, పాడు లేదు, గాలి కబుర్లు తప్ప. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.